హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ లో కట్టిస్తున్న 3 BHK హౌస్ అయితే చూద్దామండి. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. మనం ఈ టైంలో తీసుకుంటే కనుక మనకు నచ్చినట్టుగా పెయింట్స్ కానీ కబోర్డ్ వర్క్స్ కానీ మనకు నచ్చినట్టుగా అయితే వీళ్ళు చేంజ్ అయితే ఇస్తారండి. ఇది చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టిస్తున్నారండి. మన కన్స్ట్రక్షన్ హౌస్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేస్తున్నారు. మన పక్కనైతే డూప్లెక్స్ హౌస్ కూడా సేల్కి అయితే ఉంది. అది కూడా 3 BHK హౌస్ అండి. మనకి ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే ఇది 196 గజాల్లో కట్టేసిన 3 BHK హౌస్ అండి. మనకి ఫ్రంట్ ఇదంతా కూడా గ్లాస్ అయితే ఇస్తారు. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ కూడా బాగుందండి. దీనికి కూడా మనకు నచ్చినట్టుగా కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి అవుట్ సైడ్ కూడా ఇక్కడ కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet CC రోడ్స్ అండి. అలాగే మనకి పార్కింగ్ ఏరియా ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఈజీగా ఫార్చునర్ కాల్ లాంటిది కూడా పడుతుంది. మనకి ఇక్కడ పిఓపి సీలింగ్ లో అయితే పీవీసీ సీట్స్ కూడా యూజ్ చేశారండి. పీవీసీ సీలింగ్ కూడా యూజ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టోటల్ గా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మన ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేగుడ్ అయితే యూజ్ చేశారు. ఇంకా ఇది వర్క్ అయితే చాలా బాగుంటుందండి. మనకి టోటల్ గా ఇదంతా కూడా టేగుడ్ అయితే క్లోజ్ చేస్తారండి. సింహద్వారం అయితే చాలా మంచిగా అయితే వస్తుంది వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. ఫ్రెండ్స్, అలాగే మనకి బిల్డింగ్ కి నార్త్ వైపు సందు వచ్చి 2.5 అడుగులు పైన అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూస్తే మనకి ఈశాన్య మూల అయితే పెరుగుతుందండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక అడుగు అయితే పెరుగుతుంది. మనకి ఈశాన్యం పెరుగుతున్న వల్ల అయితే చాలా మంచిగా అయితే ఉంటుందండి. ఈ బిల్డింగ్ అయితే ఈశాన్య మూల అయితే పెరిగింది. అలాగే మనకి ఈ ప్లేస్ అంతా కూడా సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ ఈస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పెట్టి అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడే వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. దానివల్ల ఇక్కడ టైల్స్ కూడా యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకి లోపల ఫ్లోర్ కి అంతా కూడా 2.5 into 2.5 feet టైల్స్ అయితే యూజ్ చేస్తారు. ఇది వైట్ కలర్ అయితే తీసుకున్నారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మనకి హాల్ అయితే స్ట్రైట్ గా అయితే ఇచ్చారు. హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చిందండి. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ నెట్ డిజైన్ అయితే ఇస్తారండి. టీవీ నెట్ అయితే ఇస్తారు. పక్కన అయితే బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి. అలాగే హాల్లో నార్త్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. విండోస్ అయితే పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. ఇవి అయితే యూపీవీసీ విండోస్ అయితే ఇస్తారండి. అలాగే నార్త్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారు. అలాగే హాల్లో కంటే కూడా ఈ గోడ ఏదైతే ఉంది, ఈ గోడకి అయితే రాయల్ ప్లే కానీ వాల్ పేపర్ కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఇక్కడైతే పార్టీషన్ కూడా ఇస్తారండి. ఉడితే పార్టీషన్ అయితే చేస్తారు. మనకి ఇదంతా కూడా కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. ఈ ఏరియా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. పక్కన పూజా రూమ్ కూడా ఇచ్చారండి. కిచెన్ లో యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. మనకు టాప్ లో ఇదంతా కూడా అటక్ కింద అయితే చేస్తారండి. ఇంకా వుడ్ వర్క్ అయితే మనకు నచ్చినట్టుగా అయితే చేయించుకోవచ్చు. నచ్చినట్టుగా నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేయొచ్చు. మనకు సౌత్ వైపు ఒక విండో అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపు విండో పైన సిమిలి పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారు. కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే వచ్చిందండి. ఆ కబోర్డ్ పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 26 into 67 అండి. ఇది 196 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 4 సెంట్లు దాటైతే వస్తుందండి. అలాగే మనకి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. మెజర్మెంట్స్ అయితే తీసుకోలేదు. ఇది టోటల్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మళ్ళీ ఫుల్ వీడియో అయితే పెడతానండి. ప్లస్ మరి ఇదంతా కూడా పార్టీషన్ కింద అయితే చేస్తారండి. టోటల్ గా ఇదంతా కూడా ఉడ్ పార్టీషన్ తో టీవీ నెట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా పార్టీషన్ అయితే చేస్తారు. చేయించిన తర్వాత అయితే చాలా బాగుంటుంది. మనకి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి హౌస్ అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెం టీచర్స్ కాలనీ దగ్గర అయితే ఉంటుందండి. టీచర్స్ కాలనీ పక్కనే శ్రీనివాస నగర్ అయితే ఉంటుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. మంచి లొకాలిటీలు ఇల్లు అయితే కట్టించారండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. అలాగే టోటల్ గా గుమ్మం అంతా కూడా మనకి గ్రానైట్ అయితే ఒకటే ప్యాటర్న్ లో యూజ్ చేశారండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి 3 bedrooms కూడా స్పేసెస్ గానే వచ్చినాయండి. మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే కొంచెం పెద్దగానే వచ్చినాయి. కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే 10x10 అయితే వస్తుందండి. లోపల ఇదంతా కూడా వర్క్ మనకు నచ్చిన కలర్స్ కానీ కబోర్డ్ కి వచ్చే సీట్స్ కానీ ఈ డిజైన్ కానీ టీవీ నెట్ డిజైన్ కానీ మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన మోడల్ అయితే వీళ్ళు చేంజ్ అయితే ఇస్తారు. అలాగే లోపల కలర్స్ కానీ చిన్న చిన్న ఇంటీరియర్ డిజైన్స్ కానీ మనకు నచ్చినట్టుగా మనం చెప్తే మన రిక్వైర్మెంట్ పెట్టి వాళ్ళైతే చేంజ్ అయితే ఇస్తారండి. ఎందుకంటే ఇంకా వర్క్ కూడా అంతా కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ టైంలో తీసుకుంటే మనకి అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. ప్లస్ మనకి టీవీ నెట్ పక్కన ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ప్లస్ మనం ఈ టైంలో తీసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా వరకు తగ్గించైతే ఇస్తారండి. మనకు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 99 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇదైతే ఫైనల్ అయితే కాదండి. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అలాగే బ్యాంక్ లోన్ కూడా మనకి 80% వరకు అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్ లో అయితే చేంజ్ చేసి ఇవ్వచ్చండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టు హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తానండి. అలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.